ఒడిశా. పట్నాయక్ కు రాజకీయ పరీక్ష, నవీన్ ఇమేజ్ బీజేడీని కాపాడేనా, 25 ఏళ్ల వ్యతిరేకత అధిగమించేనా, విజయం కోసం బీజేపీ తహతహ లోక్సభ స్థానాలపై పట్టు బిగింపు. 2019లో 8 నుంచి ఇప్పుడు 16కు ప్లాన్, అధికారం కోసం పక్కా వ్యూహం, క్యాడర్ లెక్క వెనుకబడిన కాంగ్రెస్ 13 నుంచి 3 దశల్లో పోలింగ్. అంటే ఒడిశా రాష్ట్రాన్ని 2 దశాబ్దాలకు పైగా ఏక ఛత్రాధిపత్యంతో ఏలుతున్న నాయకుడు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. అవినీతి అక్రమాలు లేని క్లీన్ చీట్, క్లీన్ ఇమేజ్ ఉన్న దేశంలోని ప్రముఖమైన నాయకుల్లో నవీన్ పట్నాయక్ ఒకరు. ఈయనకి పెళ్లి లేదు, కుటుంబం అనేది దూరం. ఈయన రాష్ట్ర ప్రజలే నా ప్రజలు, రాష్ట్రంలోని పిల్లలే నా పిల్లలు అనే కోణంలో పాలన చేయడం జరుగుతుంది. కాబట్టి జాతీయ స్థాయిలో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎన్ని పార్టీలు ఉన్నా నవీన్ పట్నాయక్ ను టచ్ చేయలేకపోయినాయి గత 25 ఏళ్లుగా, అంటే 2 దశాబ్దాలకు పైగా. నవీన్ పట్నాయక్ నిలబెట్టిన అభ్యర్థి విజయం సాధించడం జరుగుతుంది. నవీన్ పట్నాయక్ కంటిన్యూస్ గా ఇన్ని సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి కావడం జరుగుతుంది. ఇంకా ఆయనకు వయసు సహకరించడం జరుగుతుంది. వచ్చే ఎన్నికలు కూడా ఆయనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. కానీ ఈయన తరపున ఐఏఎస్ అధికారి తమిళనాడుకు సంబంధించిన పాండ్యన్ ఈ ప్రస్తుతం కొన్ని ఏళ్లుగా నవీన్ పట్నాయక్ పిఏగా, వ్యక్తిగత కార్యదర్శిగా, పార్టీని చక్కదిద్ద నాయకుడిగా పార్టీ పదవిని కూడా కొద్ది సంవత్సరాల క్రితమైన పొందడం జరిగింది. పార్టీని చక్కదిద్దడంతో పాటు నవీన్ పట్నాయక్ అనంతరం పాండ్యన్ పార్టీని నడిపించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాబట్టి నవీన్ పట్నాయక్ 25 ఏళ్లుగా అధికారాన్ని కొనసాగిస్తున్నప్పటికీ బీజేపీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 8 సీట్లను సాధించడం జరిగింది. ఆ 8 సీట్లు, గత ఎన్నికల్లో 8 సీట్లు సాధిస్తే ఈ ఎన్నికల్లో 16 సీట్లను బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది. 16 సీట్లలో బీజేపీ నవీన్ పట్నాయక్ పార్టీ బీజేడీకి టఫ్ ఫైట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది లేదు, అక్కడ ఎవడు కూడా గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే ఇక్కడ పార్టీ లేదు, క్యాడర్ లేదు, లీడర్ లేడు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి టఫ్ ఫైట్ ఓన్లీ బీజేపీ బీజేడీ 2 పార్టీల మధ్యనే పోటీ కొనసాగుతుంది. అయితే ఎట్లా ఉంది నవీన్ పట్నాయక్ మార్పు ఏమైనా, అంటే నవీన్ పట్నాయక్ కాకుండా బీజేపీకి ఏమైనా పట్టం కట్టే అవకాశం ఉందా, ఎక్కువ సీట్లు ఇచ్చే అవకాశం ఉందా, ఈ ఎన్నికల్లో, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీని గద్దెదించి బీజేపీ అధికారంలోకి రావాలని వ్యూహాత్మకంగా పట్టుదలతో ఉంది. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికలు అనేవి అత్యంత పటిష్టంగా మారడం జరిగింది బీజేపీకి. అదేవిధంగా 25 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి నవీన్ పట్నాయక్ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా పట్టు నిలుపుకొని వచ్చేసరికి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ బీజేడీ పార్టీ మళ్ళీ తిరిగి మరోసారి అధికారాన్ని చేపట్టాలని ఊబిలుడుతుంది. ఈ 2 పార్టీల మధ్యనే ప్రధానమైన పోరుంది. జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అవుతానని చెప్పుకున్నటువంటి రాహుల్ గాంధీ ఒడిశా రాష్ట్రంలో ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెలిచే పరిస్థితి లేదు. కొన్ని రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్లో కానీ, ఒరిస్సాలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇలాంటి అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా గెలిచే అవకాశం లేదు. అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి ఈ పార్టీ జాతీయ స్థాయిలో ఈ ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంత గొంతు చించుకొని అరిచినా అది అయ్యేది కాదు, సచ్చేది కాదు. ఇక ఒడిశా ప్రజలు మార్పు కోరుకుంటున్నారా, 25 ఏళ్ల నవీన్ పట్నాయక్ పాలనను మార్చాలని చూస్తున్నారా, అదే ఎదురుగా బీజేపీ పుంజుకొని విజయం దక్కించుకునేందుకు తహతహలాడుతుందా అంటే అవునని అంటున్నారు పరిశీలకులు. అయితే ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఇమేజ్ కొంతవరకు అధికార పార్టీ బిజు జనతాదళ్ దన్నుగా నిలుస్తుందని, అధికార పీఠాన్ని మరోసారి అందించే అవకాశం లేకపోలేదని చెప్తున్నారు. నవీన్ మంచితనం, పారదర్శకమైన పాలన వంటివి ఆయనను కాపాడే అవకాశం ఉందని అంటున్నారు. అయినప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు నవీన్ పట్నాయక్ రాజకీయ పరీక్ష పెడుతున్నాయని చెప్తున్నారు. ఒడిశాలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు మే 13న ప్రారంభమై జూన్ 1 వరకు మొత్తం 3 దశల్లో జరుగుతున్నాయి. దీంతో ప్రధాన ప్రతిపక్షాలకు మరింత అవకాశం చిక్కినట్లు అయిందని పరిశీలకులు చెప్తున్నారు. ఇక విపక్షాలు చేస్తున్న ఎన్నికల ప్రచారాలకు భారీ ఎత్తున ప్రజలు పోటెత్తుతున్నారు. ఈ నెల 6న ప్రధాని మోదీ బెరహంపూర్, నబరంగపూర్లో నిర్వహించిన సభకు వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఒకవైపు వడగల్పులు, తీవ్రమైన ఎండ కొనసాగుతున్న లెక్క చేయకుండా మోదీ సభకు ప్రజలు హాజరు కావడం గమనార్హం. అదేవిధంగా ఏప్రిల్ 28న కేంద్ర పారాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించిన సభకు కూడా ప్రజలు వేలాదిగా
హాజరయ్యారు. 42 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా లెక్క చేయకుండా ఈ సభకు రావడం విశేషం. ఈ పరిణామాలను గమనిస్తే సుదీర్ఘ బీజేడీ పాలనను మార్చాలన్న స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు కనిపిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే సీఎం నవీన్ పట్నాయక్ ఇమేజ్ బీజేడీకి కలిసి వస్తుందని, ప్రభుత్వ వ్యతిరేకతను అడ్డుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అధికార పార్టీ బీజేడీపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తున్నా సీఎం నవీన్ పై మాత్రం కాదని అంటున్నారు. జూన్ 4తో సరి అంటూ మోదీ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూన్ 4 బీజేడీ ప్రభుత్వానికి ఎక్స్పైరీ డేట్. ఆ రోజుతో పార్టీ ప్రభుత్వం సరి అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాక తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని జోసెన్ చెప్తున్నారు. మరోవైపు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంచనా ప్రకారం ఒడిశాలోని లోక్సభ స్థానంలో బీజేపీ భారీ ఎత్తున పుంజుకుంటుందని చెప్తున్నారు. ఇక విసిగిపోయామంటున్నారు జనం. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పలు సర్వేలు ప్రజలు బీజేడీ సర్కారుతో విసిగిపోయామని చెప్తున్నారు. ఈ దఫా తాము బీజేపీకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నామని చెప్తుండడం గమనార్హం. ఇక్కడ బీజేపీ కంటే కూడా ప్రధాని మోదీ ఇమేజ్ ఎక్కువగా పనిచేస్తుండడం గమనార్హం. టికెట్లు, బడ్డీ కొట్లు, ఇలా జన సమర్థం ఉన్న ప్రాంతాల్లో ప్రజల అభిప్రాయం తీసుకున్నప్పుడు మెజారిటీ అభిప్రాయం బీజేడీకి వ్యతిరేకంగానే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడి వారు బీజేడీకి వ్యతిరేకంగా ఓటేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా పేదలు, గిరిజనులు మార్పు కోరుకుంటున్నారు. దీంతో వీరి సంప్రదాయ ఓట్లు ఈసారి బీజేడీ నుంచి బీజేపీకి మారే అవకాశం కనిపిస్తుంది. అయితే కొన్ని చోట్ల మాత్రం కాంగ్రెస్ కూడా పోటీ ఇస్తుండడంతో త్రిముఖ పోటీ ఓటు ఎట్టుపోతుందని ఆసక్తి నెలకొంది. పట్టణ నగర ప్రాంతాల్లో ఓటర్లను సోషల్ మీడియా ప్రభావితం చేస్తుంది. ఇక రాజధాని భువనేశ్వర్ వంటి కీలక నగరాల్లో ప్రజలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బీజేపీ అద్భుతాలు ఏమీ చేయలేదని అంటున్నా ఈసారి మార్పు కోరుకుంటున్నట్టు చెప్తున్నారు. ఈ పరిణామం బీజేపీకి మేలు చేసే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పోల్ మేనేజ్మెంట్ లో బీజేడీ దూకుడు. 25 ఏళ్లుగా అధికారంలో ఉండడంతో బీజేడీకి క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తలు, పార్టీని ముందుకు నడిపించే నేతలు, పోల్ మేనేజ్మెంట్ చేసేవారు ఎక్కువగా ఉండడం గమనార్హం. ఇదే సమయంలో కాంగ్రెస్ కు బలమైన కేడర్ లేకపోవడంతో ప్రభుత్వ వ్యతిరేకతను అందిపుచ్చుకోవడంలో వెనుకబడింది. బీజేపీ విషయాన్ని గమనిస్తే గత 10 ఏళ్లుగా ఒడిశాపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కార్యకర్తలను పెంచుకోవడం, నాయకులను ప్రోత్సహించడంలో ముందుంది. ఫలితంగా 2019 లోక్సభ ఎన్నికల్లో ఒడిశాలోని 21 స్థానాలకు గాను ఏకంగా 8 చోట్ల బీజేపీ విజయం నమోదు చేసింది. కాంగ్రెస్ ఒక్క స్థానానికి పరిమితం కాగా అధికార బీజేడీ 12 స్థానాలు దక్కించుకుంది. ఈ పరిణామం ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీకి మరింత కలిసి వస్తుందని అంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికల్లో 8 చోట్ల గెలిచిన కమల్నాథులు తాజా ఎన్నికల్లో ఈ సంఖ్యను రెట్టింపు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ సీట్లపై కూడా ఒడిశా అసెంబ్లీ ఎన్నికలను పుంజుకునేందుకు బీజేపీ తీవ్రంగా శ్రమిస్తుంది. 2019 ఎన్నికల్లో నవీన్ నేతృత్వంలోని అధికార పార్టీ బీజేడీ 147 స్థానాలకు గాను 112 చోట్ల విజయం దక్కించుకుంది. ఇక బీజేపీ 2014లో గెలుచుకున్న 13 స్థానాలను కాపాడుకుంటూ మరో 10 స్థానాల్లో పుంజుకుంది. మొత్తంగా 23 చోట్ల విజయం దక్కించుకున్న ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ కేవలం 9 స్థానాలకే పరిమితమైంది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒడిశాలో పూర్తిగా వెనుకబడిపోయింది.